ప్రియులారా, విశ్వాసం రెండు రకాలు. క్రియలు లేని విశ్వాసం, క్రియతో ఉన్న విశ్వాసం. విశ్వాస సంబంధమైన క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతము అన్నాడు. విశ్వాసం యొక్క మొదటి లక్షణం విధేయత. దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాటకు విధేయత చూపని విశ్వాసం అసలు విశ్వాసం కాదు. మారు మనసు పొందమన్నాడు, మారు మనసు పొందకపోవటం విశ్వాసం కాదు. బాప్తిజం పొందమన్నాడు, బాప్తిజం పొందకపోవటం విశ్వాసం కాదు. ప్రార్థన చేయమన్నాడు, వాక్యం చదవమన్నాడు, ఇతరులకు సువార్త ప్రకటించమన్నాడు. ఈ క్రియలు చేయనివాడు విశ్వాసి లెక్కలోకి రాడు. వీటితో పాటు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించి చేయగల సహాయం నీ పొరుగువానికి చెయ్యి అన్నాడు. ఈ క్రియ చేయని వాడు కూడా విశ్వాసం లెక్కలోకి రాడు. విశ్వాసం విధేయత చూపిస్తుంది. అబ్రహాము దేవుని నమ్మాడు. నమ్మిన దానికి తగ్గట్టు తన కుమారుని బలిపీఠం మీద అర్పించి తిరిగి పొందాడు అని ఉంది హెబ్రీ పత్రికలో. విశ్వాసం, నిజమైన విశ్వాసం దేవుడు చెప్పిన మాటకు లోబట్టడానికి ప్రయత్నిస్తుంది, విధేయత చూపటానికి ప్రయత్నిస్తుంది. ఆ విధేయత చూపటానికి, దేవుని మాటకు లోబట్టడానికి ప్రయత్నించని విశ్వాసం అసలు విశ్వాసమే కాదు. దాని పేరు మృత విశ్వాసం అన్నాడు. అది దయ్యాల విశ్వాసం అన్నాడు. దయ్యాలు కూడా దేవుడు ఉన్నాయని నమ్ముతాయి. వాటికి తెలుసు దేవుడు, గడగడ వణుకుతాయి. దేవుడు ఒక్కడేనని నమ్మి గడగడ వణుకుతాయి, కానీ దేవునికి లోబడవు. దేవుడు ఉన్నాడు తెలుసు, దేవుడు సర్వశక్తి గలవాడు తెలుసు, దేవుడు సార్వభౌముడు తెలుసు, సర్వాధికారి తెలుసు, కానీ లోబడవు. లోబడినటువంటి జీవితాలన్నీ కూడా మృత విశ్వాసాన్ని కలిగి ఉన్నాయి. నిజ విశ్వాసాన్ని కలిగి ఉన్నవాడు ఫస్ట్ నేర్చుకునే పాఠం లోబడటం, విధేయత చూపటం. ఎవరికి? దేవునికి. దేవుడు చెప్పిన సమస్త విషయాలతో పాటు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అన్న మాట కూడా లోబడతాడు. దేవుడు చెప్పిన ఏ మాటకు మనం అవిధేయత చూపినా మన విశ్వాసం బలహీనపడ్డట్టే. ఎగ్దమ్ అవిశ్వాసం అయిపోం, కానీ అల్ప విశ్వాసులం అవుతాం. క్రమక్రమంగా అవిశ్వాసులంగా కూడా మారే అవకాశం ఉంది. అందుకే ఒకే ఒక్క మాట, మీ సమస్త ప్రవర్తనలో దేవుడు చెప్పిన మాటకు అన్ని విషయాల్లో విధేయత చూపుతున్నారో లేదో చూసుకోండి. దేవునికి ఎవరు విధేయత చూపుతారో, దేవుని మాటకు ఎవరు లోబడతారో, దేవుని మాటకు విధేయత చూపడానికి ఎవరు తమను తాము సిద్ధపరచుకొని ప్రభువుకు అప్పగించుకుంటారో వారి విశ్వాసం సజీవమైన విశ్వాసం అంటుంది వాక్యం. నేను దేవుని చర్చికి వస్తాను, దేవుని సన్నిధికి వస్తాను, యేసు ప్రభుని నేను ఒప్పుకుంటాను, కానీ ఆయన చెప్పిన క్రియలు నేను చేయను అని ఎవరైనా అనుకున్నా, లేకపోతే అలాగూ జీవించినా వారు మృత విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. వారి విశ్వాసం సజీవమైనది కాదు, చచ్చినది. కాబట్టి మీలో అట్టివారు ఎవరైనా ఉన్నారేమో చూసుకోండి. ఎందుకంటే నిజమైన విశ్వాసం దేన్ని చూపుతుంది? పెద్దగా చెప్పాలి, విధేయత లోబడుతుంది. మనందరం విధేయత చూపి దేవునికి లోబడేటువంటి వారమై ఉండాలి. అప్పుడు మన విశ్వాసం జీవం కలిగిన విశ్వాసం. విధేయత వలన, దేవునికి లోబడట వలన మనకేమేం కలుగుతాయో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుడు తనకు విధేయులైన వారందరికీ పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నాడు అని రాయబడి ఉంది. అపోస్తలుల కార్యం మీరు చూడగలిగితే విధేయులైన వారికి దేవుడు ఏమిస్తున్నాడో మొట్టమొదట చెప్పాడు. చూడండి ఒకసారి, 5వ అధ్యాయం 32వ వచనం. మళ్ళీ చదువు. 5వ అధ్యాయం 32వ వచనం. 5:32 అపోస్తలుల కార్యం చూడండి. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు దీనికి సాక్షులమై ఉన్నాము, ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. దేవుడు తనకు విధేయులైన వారందరికీ తన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నాడు. మొట్టమొదట తన మాటకు లోబడి ఆయన చెప్పిన ప్రకారం అడుగులు వేసిన వాళ్ళకి నిత్య రక్షణ ప్రసాదిస్తున్నాడు, నిత్య జీవ ప్రాప్తి కలిగిస్తున్నాడు. చెప్పండి, దేవుడు తనకు లోబడిన వారికి, తనకు విధేయులైన వారికి ఏం చెప్తున్నాడంటే నిత్య జీవానికి
నిత్య రక్షణకు వారిని నడిపిస్తున్నాడు. విధేయత వలన నిత్య రక్షణ నంబర్ 1. నంబర్ 2, విధేయత వలన పరిశుద్ధ ఆత్మ మనకు అనుగ్రహించబడతాడు. దేవునికి లోబడటం వలన. ఒక మాటలో దేవునికి లోబడటం మొదలుపెట్టి దేవునితో కలిసి నడవటం మొదలు పెడితే ఇక తర్వాత 4 మాటలు మనం విని విధేయత చూపడానికి కావాల్సిన పరిశుద్ధాత్మ శక్తిని ఆయనే మనకు అనుగ్రహిస్తాడు. కొంచెంలో నమ్మకంగా ఉన్నవానికి విస్తారంగా అప్పగింపబడుతుందని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కొన్ని విషయాల్లో నువ్వు దేవునికి లోబడి విధేయత చూపగలిగితే మరికొన్ని విషయాల్లో లోబడటానికి కావలసిన ఆత్మశక్తిని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. మొదటి విషయంలో నేను లోబడలేదనుకో, మొదటి విషయంలోనే ఆ ఉన్న కొంచెంలో నేను నమ్మకంగా లేవనుకో, నీకెందుకు పరిశుద్ధాత్మ శక్తి? నీకు కొద్దిగా ఇచ్చాడు కృపని. ఆ ఇచ్చిన కొద్ది కృపలో నువ్వు దేవుని కొరకు వాడబడ్డట్టయితే మరి కొంత శక్తిని నీకు దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఇవ్వబడిన దాన్ని నువ్వు వినియోగించి దేవుని కొరకు బ్రతుకుతున్నావు కనుక మరికొంత శక్తిని నీకు అదనంగా తన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ప్రసాదిస్తాడు. ఇచ్చిన కొంచెంలోనే నువ్వు నమ్మకంగా ఉండి ఇతరులకు ఉపచారం చేయలేని పరిస్థితిలో నువ్వు ఉంటే మరి అదనపు శక్తి నీకెందుకు? అదనపు వరములు నీకెందుకు? అదనపు అభిషేకం నీకెందుకు? అవునా? ఉన్నంతలో ముందు కష్టపడి విధేయత చూపి లోబడి దేవునికి పనిచేయటం మొదలు పెడితే ఇంకా 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 కృపనిస్తాడు. కొంతమంది తమకు ఇవ్వబడిన కొంచెంలో నమ్మకంగా ఉండరు. అంటే పైసలు అనుకునేరు. పైసలు గోల కాదు, పని చేసే విషయం చెప్తున్నాను. దేవునికి లోబడి విధేయత చూపే విషయం చెప్తున్నాను. తనకి ఇవ్వబడిన కొద్ది విషయాలకు లోబడరు, కానీ దేవుని దగ్గర నుండి గొప్ప వాటిని ఎదురు చూస్తూ ఉంటారు. నోనో, దేవుని దగ్గర నుండి గొప్ప వాటిని ఎదురు చూసేటప్పుడు దేవుడు నీ ముందుంచిన చిన్న చిన్న వాటికి నువ్వు లోబట్ట మొదలుపెట్టు. దాన్ని బట్టి క్రమక్రమంగా నిన్ను గొప్ప అభిషేకంలోకి దేవుడు నడిపిస్తాడు. విధేయత వలన నిత్య రక్షణ కలుగుతుంది. మనం లోబడుట వలన, దేవునికి లోబడుట వలన పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహింపబడతాడు. 2, 3వది, మన దేవునికి విధేయత చూపుట వలన, దేవుని మాటకు లోబడుట వలన దేవుని యొక్క అద్భుత కార్యములను మనం స్వతంత్రించుకుంటాం. దేవుని ఆశ్చర్య క్రియలు. యేసు ప్రభువారు సముద్ర తీరాన నిలిచాడు. విస్తారమైన జన సమూహం ఆయన మీద పడుతున్నారు. ఆయన మాట్లాడే మాటల్లో జీవం అనేకుల్ని తాగుతుంది. గుంపులు గుంపులుగా వేలాది మంది ఆయన చుట్టూ పోగయ్యారు. వెనక్కి జరిగి చివరికి నీళ్ళ దగ్గరికి పోయాడు. ఆయన జనులు కిక్కిరిసి ఆయన మీద పడతా ఉన్నారు. అప్పుడు ఆయన సముద్రం వైపు చూచాడు. 2 దోణులు ఆయన కనపడ్డాయి. వాటిల్లో సీమోనుదైన దోణి దగ్గరికి వెళ్ళి సీమోనుని అడిగి దోణి ఎక్కాడు. దోణి ఎక్కి దరి నుండి కొంచెం లోపలికి నీళ్లలోకి పోనీ అయ్యా, ఈ జనం నా మీద పడుతున్నారు అంటే, అలాగే ప్రభు అని సీమోను తన దోణిని కొంచెం లోపలికి నడిపించి నీళ్లలో ఉంచాడు. ఇక జనాలు నీళ్లలోకి రారుగా, కాబట్టి దోణిలో నీళ్లలో ప్రభు ఉన్నాడు. నీళ్లలో దోణి ఉంది, దోణిలో ప్రభు ఉన్నాడు. ఒడ్డున్న జనం ఉన్నారు. ఆయన నోరు తెరిచి వారికి బోధించాల్సిన సంగతులన్నీ బోధించిన తర్వాత వాళ్ళని పంపాడు. ఇంకా బోడిని అన్నాడు, పోయారు. మరి సీమోను దోణె ఎక్కడానికి ప్రభువుకి అవకాశం ఇచ్చాడుగా. నీ దోణిలోకి నన్ను ఎక్కనిస్తావా అని అడిగితే, ఎక్కువ ప్రభువా అన్నాడు. దరి నుండి కొంచెం నీళ్ళలోకి నడిపించయ్యా అంటే, అలాగే ప్రభువా అని లోబడ్డాడు. 2, ఆ దోణిని వాడుకొని ప్రభు అందులో నిలిచి ప్రజలతో మాట్లాడి వారిని పంపివేసిన తర్వాత ఈ 2 మాటలకు లోబడ్డందుకు సీమోనులో విధేయత చూచాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. వాస్తవంగా సీమోను చాలా విసుగులో ఉన్నాడు, చాలా విరక్తిలో ఉన్నాడు. ఎందుకంటే రాత్రంతా పోయి కష్టపడ్డారు, ఒక్క చేప పడలేదు, చీదర పడుతుంది. ఎంతో నిరాశతో ఉన్నారు. ఎందుకంటే ఆ చేపలు పట్టాలి, అవి అమ్మాలి, పైసలు తెచ్చుకోవాలి, తినాలి. ఈరోజు లేదు, మరి చేపలు పడలేదు. సహజంగా బేరంగా అన్నప్పుడు ఎట్లుంటుంది? వ్యాపారస్తుడికి పని చేయడానికి వెళ్ళిన వాడికి పని దొరకకపోతే ఎట్లా ఉంటుంది? అట్లాగే ఒక విసుగులో ఉన్నాడు. ఆ విసుగులో ఉండి విధేయత చూపటం అంత తేలికైన విషయం కాదు. ఆ వలలకి ఆ నాచు పీచు అతికితే అదంతా తీసేసుకుంటున్నారు, క్లీన్ చేసుకుంటున్నారు. ఇదిగో కొంచెం నేను దోణి ఎక్కేదా అంటే, దోణి వెళ్ళదు బాబు లోపలికి, ఇప్పుడు దాకా వెళ్ళి వచ్చాములే, ఇంక పోదు అనొచ్చు. ఒకవేళ దోణి ఎక్కువ ఖాళీగానే ఉందిగా, ఎక్కువ ఏమైంది అనొచ్చు. ఒకవేళ దోణి ఎక్కిన తర్వాత కొంచెం దరి నుంచి లోపలికి నడిపిస్తామంటే,
నేను పోవాలండి, ఇసుగు పడుతుంది, నాకు ఇంటికి పోవాలా, చీదర పడుతుంది, నాకు ఖాళీ లేదులే, వలలు శుభ్రం చేసుకుంటున్నాం, అక్కడ నిలబడు అనొచ్చు. రెండు చేయలే. దోణి ఎక్కేదా అని అడిగితే బోధకుడా ఎక్కువ అన్నాడు. కొంచెం నీళ్ళలోకి బానిస్తావా, లేకపోతే ఈ జనం ఒడ్డునుంటే వాళ్ళు నా మీద పడుతున్నారు, కొంచెం నీళ్ళలోకి బానిస్తావా అంటే అలాగే ప్రభువా అని లోపలికి నీళ్ళలోకి బానిచ్చాడు. బానిచ్చి ఆయన మాట్లాడుతున్న మాటలు ఆ ప్రజల వైపు గమనిస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత 2 మాటలకు విధేయత చూపినందున సీమోనుతో ప్రభు అంటున్నాడు, దోణెను లోతునకు నడిపించి వల వేయి అన్నాడు. చూస్తారా? లూకాసు వార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి ఒక్కసారి చదవండి. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి ఎందుకు అడుగుతాడు తెలుసా? విధేయత చూపుతావా, లోబడతావా లేదని మనల్ని అడుగుతాడు. ఈరోజు మారు మనసు పొంది రక్షణ పొందగోరుతున్నావా? నీ హృదయంలోకి నేను రావాలనుకుంటున్నాను. మరి ఇప్పటిదాకా నానా రకాలుగా కష్టాలు పడ్డావు కదా, కొద్దిగా నాకు ఏదన్నా అవకాశం ఇస్తావా అని అడుగుతాడు. రాయ్యా, నా హృదయంలోకి రాయ్యా, నా జీవితంలోకి రాయ్యా, రా ప్రభువా అని ఎవరైతే తలుపు తీస్తారో గౌరవనీయుడు గనుక అందులోకి ప్రవేశిస్తాడు. అర్థమైందా? మొదటి మాటకు మనం లోబడాలి. నేను లోపలికి వచ్చేదా అని అడుగుతాడు. బలవంతంగా తోసుకురాడు, భయపెట్టి రాడు, గౌరవనీయంగా అడుగుతాడు. నీ హృదయం అనే తలుపు తడతాడు, తీయాలి. చేర్చుకున్నావు అనుకో, రైట్, ఫస్ట్ విధేయత చూపినట్టే. లోపలికి వచ్చినాక మరి మారు మనసు పొంది బాప్తీసం పొందుతావా అని అడుగుతాడు. తప్పకుండా ప్రభువా పొందుతానయ్యా. 2 సంతోషపడతాడు. ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తీసం పొందావో విధేయుడు, విధేయురాలు అని రాస్తాడు. ఈ 2 అయిన తర్వాత 3వ మెట్టు, ఇప్పుడు నీవు ప్రార్థన చేస్తావా? ఎందుకు ప్రభువా? ఇక నుంచి నా బిడ్డగా బ్రతకడానికి, నా కార్యాలన్నీ నువ్వు అనుభవించడానికి నా ఆత్మను నీ మీద కుమ్మరిస్తానంటాడు. నా శక్తితో నిన్ను నింపుతాను. ప్రార్థన చేస్తావా? లోబడతావా? విజ్ఞాపన చేస్తావా? నా ఆత్మను నీ మీద కుమ్మరిస్తాను. తప్పకుండా ప్రభువా. అట్లాగా మన దోణి ఎక్కుతానంటాడు ఆయన. ఎక్కు ప్రభువా అనాలి. కొంతమంది దోణి ఎక్కనివ్వరు. ఆయన దగ్గరకు వస్తారు, చర్చికే వస్తారు, కానీ తమ జీవితాల్లోకి, తమ హృదయాల్లోకి దేవుణ్ణి రమ్మని ఆహ్వానించరు, దేవుని అధికారానికి లోబడరు. అబ్బో, కంప్లీట్గా ఆయనలోకి మనం వెళ్ళిపోతే మనం అన్నీ మానుకోవాల్సి వచ్చింది, అన్నీ మారాల్సి వచ్చిందని భయమో ఏం పాడో తెలియదు. అందుకని కంప్లీట్గా హృదయాల్లోకి రానివ్వరు, హద్దు పెట్టేసి అక్కడే ఉంచుతారు. తప్పు. రానివ్వాలి లోపలికి. దోణెను ఎక్కించుకున్నాడు. ఎక్కించుకున్న తర్వాత దరి నుండి కొంచెం లోపలికి త్రోయమన్నాడు. తోశాడు. నిలబడి వాక్యం ప్రకటించడం అయిపోయినాక ఏం చేశాడు చూడు తల్లి. దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, చూడండి, అక్కడ ఆయన అడగల, 2 సార్లు అడిగాడు. 2 సంగతులకు అడిగాడు. దోణి ఎక్కేదా అన్నాడు, ఎక్కువ అన్నాడు. కొంచెం లోతుకు నడిపిస్తావా అన్నాడు. అదెంత పని, నడిపిస్తా అన్నాడు. తన అక్కర కొరకు ఆ దోణిను వాడుకోవటానికి 2 పర్యాయాలు ప్రభువు సీమోనును అడిగాడు. కానీ సీమోనుకు హెల్ప్ చేసే విషయంలో దేవుడు సీమోను అడగల. ఎందుకు అడగలేదు? అప్పుడు కూడా అడగాలిగా, కొంచెం దోణిని ఇంకొంచెం లోతుకు నడిపిస్తావా, చేపలు ఏమన్నా పడ్డాయా, కొంచెం లోపలికి ఇంకొంచెం లోతుకు నడిపిస్తావా, ఇట్లాంటి ప్రశ్నలు అడగల. 2 మాటలకు ఆల్రెడీ విధేయత చూపాడు, లోబడ్డాడు గనక
ఈ మూడవ మాటకు కూడా లోబడతాడని యేసు నమ్మినందున డైరెక్ట్గా ఆజ్ఞాపించేశాడు. ఏమని? దోనెను లోతునకు నడిపించి, చెప్పుమా, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దోనెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, అప్పుడు సీమోను అంటున్నాడు, చూడండి, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతున్నని ఆయనతో చెప్పెను. అది రెండు పర్యాయాలు, రెండు సంగతుల్లో సీమోను అనే వ్యక్తి విధేయత చూపి లోబడినందున మూడవసారి సీమోను అడగలేదు, ఇక కొంచెం లోతుకు నడిపిస్తావా, వలేస్తావా అనలా. దోనెను లోతునకు నడిపించి వలయమన్నాడు. అప్పుడు సీమోను అన్నాడు, ఆయన అవగాహనలో, ఈయన ఎంత బోధకుడైతే మాత్రం, ఎంత రబ్బునైతే మాత్రం మా పని ఈయనకెట్ట తెలుస్తుంది? ఆయనేమో వడ్రంగం పని చేసి వచ్చినవాడు, మేమేమో చిన్నప్పటి నుంచి చేపలు పట్టే అలవాటు కలిగిన వాళ్ళం. ఎక్కడ చేపలు ఉంటాయో మాకు తెలుసు, ఎంత లోతులో ఉంటాయో మాకు తెలుసు, ఎక్కడ జల్లలు ఉంటాయో, ఎక్కడ కొరమీన్లు ఉంటాయో, ఏమండి, ఎక్కడ బొచ్చ చేపలు అంటారు కదా, చందవలు, రాగండులు, ఎక్కడ ఏ జాతి చేపలు ఉంటాయో మాకు తెలుసు. ఏ లోతులో వేస్తే వాలగలు పడతాయో మాకు తెలుసు. ఏ లోతులో వేస్తే ఏ టైపు చేప పడిద్దో మాకు తెలుసు. బోధకుడికి చెక్క గురించి తెలుసు, చెక్క బలాలు ఎట్ట చేయాలో తెలుసు. మా చేపల వ్యవహారం ఆయనకేం తెలుసు అనుకొని ఆయన అడ్డగించలేదు. ఓ మాట చెప్పాడు, బోధకుడా, రాత్రంతయు చేపలు పట్టుటకు మధ్య సముద్రంలోకి వెళ్ళి మరి వలలు వేశాం, కానీ ఏం పడలేదు. అయినా నీవు చెప్పావు కనుక నీ మాట చొప్పున నీకు లోపడతానయ్యా. నువ్వు చెప్పావుగా, నీ మాట నేను విధేయత చూపుతానయ్యా, నేను లోపడతాను. నీ మాట చొప్పున వల వేతుందని ఆయనతో చెప్పెను. వారలాగు చేసి ఎలాగు చేసి నీ మాట చొప్పున నీవు చెప్పిన ప్రకారం వల వేసి చూస్తానయ్యా. అంటే ఏంటి? చేపలు ఎక్కడ ఉంటాయో, ఏ లోతులో ఏ జాతి ఉంటాయో మాకు తెలుసు. అయినా నువ్వు పలికావు గనుక నీ మాట నేను నమ్ముతున్నా. సీమోనుకు తెలుసు, ప్రభు చూపించిన స్థలంలో ఒక్క చేప కూడా పడే అవకాశం లేదు. ఎందుకంటే దరి నుండి కొంచెం లోతుకి వెళ్ళారు వాళ్ళు, ఎక్కువ లోతుకి వెళ్ళాల. కానీ చేపలు పట్టే వాళ్ళని నాకు తెలుసు, నేను చాలామందిని ఎరుగున్నాను. లంకెవాన్ దిబ్బలో ఒక కుటుంబం దేవుని కృపను బట్టి నాకు పరిచయం అయింది. నా సొంత రక్త సంబంధికుల కంటే కూడా ఎంతో ఆప్యాయంగా వారు నా ఎడల ఉన్నారు, నేను కూడా వారి ఎడల ఉన్నాను. వారిని నేను అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను. వారు నాకు కొన్ని విషయాలు చెప్తారు ఈ వేట గురించి, చేపల వేట గురించి. చేపల వేటకు వాళ్ళు ఎంత లోతులోకి వెళ్తారో నాకు చెప్పారు. సీమోను చాలా లోతుకు పోయి వలలేశాడు రాత్రంతా. పగటి వేళ సూర్యరశ్మి వలన ఇబ్బంది అవుతుందని చేపలు అడుక్కెళ్తాయి. రాత్రి వేళ చల్లబోట చేపలు పైకి వస్తాయి. సో నైట్ టైం వలయ్యాల. చేపల వేట ఎక్కువ నైటే జరుగుద్ది. మీకు కావాలంటే కనుక్కోండి. పగటి వేళ తక్కువ, నైట్ ఎక్కువ జరిగిద్ది. ఎందుకంటే నైట్ టైం చేపలు పైకి వస్తాయి, అట్టడుగులోనే పైకి వస్తాయి, విస్తారంగా పడతాయి. కానీ ఇక్కడ ఆయన పగలేయమంటున్నాడు, అది కూడా దరినేయమంటున్నాడు, కొంచెం లోతులో వేయమంటున్నాడు. ఆశ్చర్యం కదా. అనవసరం ఇక్కడ ఈ చేపలు ఉండవు, పగటి వేళ అసలు ఉండవు, అయినా బోధకుడు ఏమన్నాడు, నాకెందుకు ఈ రెండు మాటలు విన్నాను, ఈ ఒక్క మాట కూడా వింటే పోయే అని ఆ మాటకు కూడా లోబడి విధేయత చూపినందున తన విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. మామూలుగా అయితే ప్రకృతి సిద్ధంగా అయితే ఇక్కడ చేపలు ఉండవు, సాధ్యం కాదు. కానీ నువ్వు చెప్పావు కనుక నేను లోపడుతున్నా. అంటే ఏంటి? నువ్వు పలికావు కనుక ఏమో ఉండొచ్చు, నేను నమ్ముతున్నా, విశ్వాసం ఉంచుతున్నా. అది
ఆ విశ్వాసానికి గుర్తుగా ఆయన విధేయత చూపి లోబడి వల విసిరాడు. వల విసిరి లాగితే రాటల్లా వల. ఏమన్నా ముళ్ళకంప కానీ ఏదైనా పట్టేసిందా, లేదా ఏమన్నా చిక్కుకుందా, ఏమైంది అని గట్టిగా లాగుతూ ఉంటే రాటల్లా. తనతో కూడా ఉన్న మరో సహోదరుడిని గట్టిగా పిలిచి, ఇవాళ రావట్లేదు, లాగుదాం, గట్టిగా పడదాం రా అని ఇద్దరు కలిసి బలవంతంగా అలా ఒక్కసారి అట్లా లేపారు. లేపితే వాళ్ళ నిండా చేప అట్లా తేలి అట్లా మునిగింది. ఆశ్చర్యానికి లోనయ్యి, ఏంటి ఇన్ని చేపలు అని ఇక కేకలు వేసి ఆ వల లాగి ఆ చేపలన్నీ దోనిలో నింపి మళ్ళా వేస్తే మళ్ళా వస్తున్నాయి. మేము రాత్రంతా చేపల వేటకు మా వలలు విసిరితేమి కానీ ఏమీ దొరకలేదు అన్నాడు కదా. ఎందుకు దొరుకుతాయి? చేపలకు ఆజ్ఞ జారీ అయింది. చూసారా మీరు, జంతువులు ఎంత బాగా లోబడతాయో దేవునికి, పక్షులు ఎంత బాగా లోబడతాయో, చేపలు ఎంత బాగా లోబడతాయో, ప్రకృతి ఎంత బాగా లోబడిద్దో. భూమి లోబడిద్ది, ఆకాశం లోబడిద్ది, సముద్రం లోబడిద్ది, అగ్ని లోబడిద్ది, గాలి లోబడిద్ది, పంచభూతాలు లోబడతాయి. భూ జంతువులు, నేల ప్రాకటి పురుగులు, సమస్త ప్రాణకోటి లోబడిద్ది. ఒక్క మానవుడు మాత్రం లోబడ్డు. తెలుసా మీకు ఆ సంగతి? ఎవరు లోబడరు? మానవుడు లోబడ్డు. ప్రకృతి లోబడ్డట్టు ఎక్కడ ఉంది? పంచభూతాలు లోబడ్డట్టు ఎక్కడ ఉంది? పంచభూతాల్లో మొదటిది భూమి. భూమి ఇప్పుడే తన నోరు తెరచి కోరహు, దాతాను, అభిరాము వారి సంబంధులను ఇప్పుడే మృంగివేయుగాక అని దేవుని ఆత్మపూర్ణుడైన మోషే పలికితే అక్కడికక్కడే భూమి 2 పాయలుగా డివైడ్ అయి అలాగ వాళ్ళని గుడారాలతో సహా లాగేసింది. చూడండి, ఒకటి. రెండవది, నీరు ఎలా లోబడుతుంది ఆయనకి? 3 ఘట్టాల్లో మనకు కనపడుతుంది. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు జనాంగం వచ్చినప్పుడు సముద్రం 2 పాయలగున్నట్లు దేవుడు ఆజ్ఞాపించినప్పుడు 2 పాయలైంది, దారిచ్చింది. యోర్దాను కూడా 2 పాయలై దారిచ్చింది. యోర్దాన్ అంటే నీళ్ళేగా, యోర్దాన్ నది నీళ్ళేగా, 2 పాయలై దారిచ్చాయి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ భక్తులు మాట్లాడితే దారిచ్చిందంటే ఇంకా యేసయ్య మాట్లాడితే, మరి యేసయ్యకి ఎక్కడ లోబడ్డది నీరు అంటే, సముద్రం మీద దోణి వెళ్తున్నప్పుడు గాలికి అలలు ఎగసే దోణి మీద పడుతుంటే శిష్యులు వచ్చి, బోధకుడా మేము నశించుచున్నాము, నీకు చింత లేదా అంటే ఆయన దిగ్గున లేచి సముద్రాన్ని గద్దిస్తే ఎగసిపడే సముద్రం లోబడిందా లేదా? 2. ఒక చోట పాయలై దారిచ్చింది, మరో చోట ఆయన గద్దిస్తే లోబడింది. 3వ చోట ఆయన దాని మీద నడవటానికి మొదలు పెడితే నీళ్లు ఆయన్ని ముంచలేదు. ఎందుకంటే ఆజ్ఞ. ప్రకృతిలో మొదటిది భూమి, రెండవది నీరు, మూడవది ఆకాశం. ఆకాశానికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు తన తూములు ఓపెన్ చేసి పైనుండి జలమును కుమ్మరించింది నోవా దినముల్లో. స్తోత్రం. లోబడలేదా ఆకాశం? లోబడతాయి కాబట్టే ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుమని యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పేశాడు. భూమి ఆకాశాలు ఆయనకు లోబడకపోతే ఎలా చెప్తాడు? కాబట్టి ఆకాశం ఆయనకు లోబడుతుంది. 3. 4వది గాలి. సముద్రం మీద నీళ్లు కదిలింది ఎందువల్ల? గాలి వల్ల. ఆయన గాలిని కూడా గద్దించను అని రాస్తుంది. గాలిని ఆయన గద్దించినప్పుడు సైలెంట్ అయిపోయింది. లోబడిందా లేదా? 4. 5వది అగ్ని. షడ్రకు, మేషకు, అబేద్నెగోల విషయంలో విసిరిన వాళ్ళని కాల్చడానికి అగ్నికి అనుమతి ఉంది, కానీ విసరబడిన వాళ్ళని కనీసం వెంట్రుక కాల్చడానికి కూడా అగ్నికి సెలవు లేదు. అందుకే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అనేటువంటి భక్తులను విసిరినటువంటి వ్యక్తులు అక్కడికక్కడే కాలి బూడిదైపోయారు. కానీ అగ్నిలో విసరబడిన భక్తులు 3 అగ్ని చేత కనీసం వారి వెంట్రుక కూడా కాలలేదు అని రాయబడి ఉంది దానియేలు గ్రంథంలో. అంటే సెలవు లేదు. ఇప్పుడు చెప్పండి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి లోబడ్డాయా లేదా దేవునికి? లేఖనం ఉందిగా, లోబడ్డాయా లేవా? రైట్. ఇక జంతువుల విషయం తీసుకొస్తే
ఏలియా అనే తన భక్తుడు ఆకలి కొని ఉంటే కాకులకు ఆజ్ఞాపించాడు. కాకులు ఏ కొంచెం దొరికినా అలాగే తినేసి కడుపు నింపేసుకుంటాయి కాకులు. కానీ అలాంటి కాకులు రొట్టెలు మాంసం తీసుకొచ్చి ప్రతిరోజు ఏలియా దగ్గరికి తీసుకెళ్ళి ఏలియా ముందు ఉంచి వెళ్ళినాయి. ఎలా వచ్చినాయి రొట్టెలు మాంసము అంటే దేవుని ఆజ్ఞ. ఎవరికి? కాకులకి లోబడ్డాయి. యోనా సముద్రంలో విసిరివేయబడుతున్నప్పుడు తిమింగలమునకు దేవుడు ఆజ్ఞాపించాడు అతిపెద్ద చేపకి. యోనా ఏ వైపు వస్తాడో, ఏ కిటికీ దగ్గర నుంచి వస్తాడో, కరెక్ట్గా ఏ లెంత్లో పడతాడో మొత్తం చేపకి ఆజ్ఞ చేయబడింది. కరెక్ట్గా ఆ వైపుకి వెళ్ళి రెడీగా నోరు తెరచి ఉంది ఆ ఓడ పక్కన. ఏ కిటికీలో నుంచి అయితే వాళ్ళు యోనాని ఆ ఓడలో నుంచి బయటికి నీళ్లలోకి సముద్రంలోకి విసిరారో, సముద్రంలో పడకముందే టపామని పట్టేసుకుంది యోనాని. మీకు తెలుసా, యోనాని చేప తన కడుపులోకి తీసుకొని జీర్ణ వ్యవస్థలోకి నెట్టేస్తే కాలి భస్మం అయిపోయాడు అక్కడ ఉన్న యాసిడ్స్ దెబ్బకి. కానీ అతని ప్రాణానికి ప్రమాదం లేకుండా తన నోటిలో ఒక ప్రక్క భాగంలో దాచింది. చేపల్లో వివిధ రకాల జాతుల చేపలు ఉన్నాయట. ఒక రకం చేప తనలో మనల్ని ఉంచుకున్నప్పుడు మనకు కావాల్సిన ఆక్సిజన్ కూడా దొరికే అవకాశం ఉన్న చేపలు కూడా ఉన్నాయట. ఇది వింతైన సంగతి. దాని నోట ఉన్నటువంటి మనిషి ప్రాణం పోకుండా కాపాడగలిగే అవకాశం చేపకుందంట. చేపల గురించి చాలామందికి చాలా తెలియని విషయాలు ఉన్నాయి. మరి అది ఏ జాతి చేప అంటే రకరకాల పేర్లు చెబుతారు పరిశోధకులు. మనం పోయి దాని నోట్లో ఉండి చూస్తే కానీ మనకు తెలియదు ఆ సంగతి. ఇప్పుడు అంత చాయకరి ఏడ చేద్దాం, ఎందుకు వచ్చిన గొడవలే. కానీ ఒకటైతే నిజం, యోనాని 3 దినాలు చేప తన లోపల దాచి, కడుపులో దాచిందో లేదా ఎక్కడ దాచిందో మొత్తానికి చావకుండా తిరిగి ఎక్కడైతే ఓడ ఎక్కాడో అక్కడికి తెచ్చి కక్కినట్టుగా మనకి లేఖనం ఉంది. గమనించాలి. చేప లోబడింది, తిమింగలం. సింహాలు లోబడ్డాయి దానియేలు దగ్గర. అవునా? ఇంకొకటి, పన్ను వసూలు చేసేవాళ్ళు అరశెకెలు పన్ను. అరశెకెలు, ఒక షెకెల్ ఉంటే, ఒక నాణ్యం ఉంటే 2 మనుషులకు పన్ను కట్టచ్చు. ఈ అరశెకెలు పన్ను చెల్లించే వాళ్ళు పన్ను కట్టించుకునే వాళ్ళు అడుగుతారు పేతుర్ని, సిమోనో మీ బోధకుడు పన్ను కట్టడా? కొద్దిగా మోనిటర్లు రీచ్ అయినా, మీ బోధకుడు పన్ను కట్టడా? చట్టాన్ని గౌరవించడా? విధేయత చూపడా చట్టానికి? అంటే ఏం కడతాడు అన్నాడు. అని ప్రభు దగ్గరికి వెళ్తూ ఉంటే అల్లంత దూరంలో ఉండగానే ప్రభు అతను పలకరించి, సిమోనా, భూరాజులు సుంకము ఎవరి వద్ద వసూలు చేస్తారు? కుమారుల దగ్గర, అన్యుల దగ్గర అని అడుగుతాడు. స్తోత్రం చెప్పు, చెప్పగట్టి చెప్పు. అన్యుల యొద్దనే ప్రభు అంటే, అట్లయితే కుమారులు స్వతంత్రులే, పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అయినను మనము వారికి అభ్యంతరము కలిగింపకుండునట్లు గాలము తీసుకొని సముద్రమునకు పోయి గాలము వేసి మొదట వచ్చిన చేపను పట్టి దాని నోరు తెరచి, చూడు అందులో ఒక షెకెలు దొరుకుతుంది, నీ కొరకును నా కొరకును. అరశెకెలు కదా, చెరోకర, ఒక షెకెలు దొరుకుతుంది, ఆ షెకెలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసేయి అన్నాడు. దీన్ని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. చేప, గమనించాలి, చేప ఏదన్నా ఒక పదార్థం పడితే మింగుతుంది, నిజమే. అది తినదగ్గ పదార్థం అయితే నోట ఉంచి కడుపులోకి తీసుకుంటుంది, తినకూడని పదార్థం అయితే విసర్జిస్తుంది. ఎంతమందికి తెలుసు? ఈ సంగతి తెలిసిన వాళ్ళు చేయొద్దండి. అది తినదగ్గ పదార్థం అయితే కడుపులోకి తీసుకుంటుంది, తినకూడని పదార్థం అయితే వదిలేస్తుంది. అట్లా కాకుండా నోటికి దొరికిన ప్రతిదీ మింగుతా పోయిందనుకో, చివరికి తెచ్చింది చేప. తనకు తెలుసు ఏది తినదగ్గదో ఏది తినకూడదో. మరి ఈ షెకెలు అసలు ఎప్పుడు పడింది సముద్రంలో? ఇది ఎప్పుడు తన నోట గరుచుకుంది? దాని నోరు తెరచి ఒక షెకెలు ఉంటుంది తీయమన్నాడు. కడుపులో ఉంటుందన్నాడా, నోట్లో ఉంటుందన్నాడా? చెప్పండి. కడుపులో ఉందన్నాడా, నోట్లో ఉందన్నాడా? రైట్, నోట్లో ఉంది. షెకెలు నోట్లో కలిగి ఉన్నప్పుడు అది ఆహారం తింటుందా, మానేసిద్దా? షెకెల్ నోట్లో కలిగి ఉండి అది మేత తినటానికి లేదు, మేత మానేయాలి. నంబర్ 1. నంబర్ 2,
సీమోను వెళ్ళి గాలం వేశాడు. గాలం వేస్తే ఆ గాలం పడినప్పుడు సముద్రపు నీళ్ళల్లో చాలా చేపలు రయ్యమని వస్తూ ఉన్నాయి ఆ గాలం దగ్గరికి. ఆ వచ్చే చేపలన్నిటినీ క్రాస్ చేసుకుంటా ఓ ప్రత్యేకమైన చేప వస్తూ ఉంది. ఆ మిగిలిన చేపలన్నిటిని వెనకేసేసింది. ఏదైతే తన నోట శకెలు కలిగి ఉందో ఆ చేప అన్నిటినీ క్రాస్ చేసుకుంటూ ముందుకు వస్తూ ఉంది. దాని వేగం పెంచింది, చాలా స్పీడ్గా వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? చేప కూడా ఒక దూతలాగా దేవునికి సేవ చేస్తుంది. నేను అనుకుంటాను ఆ చేప అది చిన్నదో పెద్దదో నాకు తెలియదు, కానీ ఒక దూత, ఒక దూత తన నోట శకెలు గరుచుకొని వచ్చి తిండి మానుకోవాలి. మిగిలిన చేపలు వేయి ఆ గాలాన్ని పట్టుకోకముందే ఇదే అన్నిటికంటే ముందు వేగంగా వెళ్ళి ఆ గాలం పట్టుకోవాలి. అదే నోటో శకెలు, అదే నోటో గాలం. అర్థమైందా? సీమోను ఆ చేపను పైకి లాగాడు, పైకి వచ్చేసింది, నోరు తెరిచాడు, శకెలు ఉంది. అర్థం ఏంటో తెలుసా? అయ్యా, నా యజమానుని దాసుడా, ఇదిగో నేను ఆయనకు విధేయురాలనని చెప్పు. నా యజమానుడు, నా సృష్టికర్తకు దాసుడా, సేవకుడా, ఇదిగో నేను ఆయన ఆజ్ఞ శిరసా వహించానని చెప్పు. ఆయన చెప్పినట్లే ఇదిగో నా నోట శకెలు తెచ్చానని చెప్పు. అది మౌనంగా మాట్లాడి ఉండొచ్చు సీమోన్తో. సీమోను ఎలా మొహం పెట్టుంటాడు ఆ సన్నివేశం చూసి? సీమోను మొహం ఎన్ని రకాల ఆశ్చర్యాలకు గురై ఉంటుంది. సమస్తమును ఆయనకు సేవ చేయుచున్నవి అని రాయబడి ఉన్నది. పంచభూతాలు లోబడతాయి, భూజంతువులు, సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు లోబడతాయి, కానీ నరుడు లోబడడు. నా ఇష్టం, నా బుర్రకు తోచినట్టు. అందుకే వాటి వేటికి లేని బాధని నరుడు అనుభవిస్తున్నాడు. వాటి వేటికి లేని ఆవేదనని నరుడు అనుభవిస్తున్నాడు. వాటికి లేదు, భూజంతువులకు లేదు, సముద్రపు చేపలకు లేదు, ఆకాశ పక్షులకు లేదు. తెలుసా మీకు? రోజు పొద్దున్నే లేచి కిలకిల 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 రావాలతో ఎప్పుడన్నా ఏ పక్షన్నా ఏడుస్తా మీ ముందు పోవటం చూసారా మీరు? ఈ దరిద్రం అంతా మనకి, అవిధేయులైన మనకి, అహంభావులమైన మనకి, విశ్వాసహీనులమైన మనకి, కానీ వాటికి కాదు. విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు. నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు. ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు. నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజువు. నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజువు. ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు. పక్షులు, జంతువులు సమస్తము ఆనందమే. ఇంకా అడవిలో ఉంటే వాటికి ఇంకా ఆనందం. మన దగ్గరికి వచ్చి ఎండగడుతుంటాం లేదని వాటిని. బయట ప్రకృతిలో ఉంటే వాటికి సమృద్ధి.
ఎందుకు మనకి ఈ గతి అంటే ఒకటే అవిధేయత, విశ్వాసహీనత, అల్ప విశ్వాసం. విశ్వాసం విధేయత చూపుతుంది, సమస్త విషయాలకు దేవునికి లోబడుతుంది. కాబట్టి విశ్వాసం నుంచి లోబడుట ద్వారా నిత్య రక్షణ, రెండవది ఆత్మాభిషేకం, పరిశుద్ధాత్మ సహాయం, మూడవది దేవుని అద్భుతాలు, ఆశ్చర్యాలు అనుభవించే అవకాశం. మానవునికి అసాధ్యమైన కార్యాలు మనం చూడగలుగుతాం విశ్వాసముతో ప్రార్థించుట ద్వారా. నీకు ఏది అక్కరగానున్నదో నన్ను అడుగు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు దేవునికి ప్రార్థన చేయవలన్నాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము. బైబిల్ తొందరగా, టైం అయిపోయింది ఇక్కడ. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చూడు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ప్రార్థన చేస్తే ఏం జరిగిద్ది? ప్రార్థన చేస్తే ఏం జరిగిద్ది? శ్రమ నుండి విడుదల కలిగిద్ది. ఇక్కడ ఆత్మీయ శ్రమ, శరీర శ్రమ అని ఏమని చెప్పాడా? పెద్దగా చెప్పండి. ఆత్మీయ శ్రమ అయితేనే, శరీరానికి శ్రమ అయితే కాదు అన్నాడా? మరి ఏంది అని అర్థం? నీకు ఆత్మీయంగా ఇబ్బంది కలిగిన శారీరక అవసరతల విషయంలో వ్యాధులు, బాధలు, రోగాలు, అప్పులు, తిప్పలు, కేసులు, ఏ కొదవలు, కొరతలు, యావత్తు ఏ విషయంలో నువ్వు శ్రమను అనుభవిస్తున్నావు? మీరు ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ప్రార్థన చేస్తే ఏం జరిగిద్ది? విడుదల కలిగిద్ది. విడుదల కలిగితే ఏం కలిగిద్ది? సంతోషం కలిగిద్ది. సంతోషం కలిగితే ఏం చేయాలి? కీర్తన పాడాలి. హల్లెలూయా. మీలో ఎవడైనా రోగి అయినాడులా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు వచ్చి ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. నూనె ఏ నామంలో రాయాలి? యేసు నామంలో రాయాలి. ఒట్టిగా నూనె రాయకూడదు. ప్రభువు నామమున నూనె రాయాలి. అది మామూలుగా ఏదో నూనె రాసి ప్రార్థన చేస్తారు. నో, ప్రభువు నామమును ఆ బిడ్డ మీద విడుదల చేస్తాను, నామమునెత్తి నూనె రాసి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువు నామమున నూనె రాసి ఆ రోగికై ప్రార్థన చేస్తారు. ఆ వ్యక్తి పాపాలు వారు ఒప్పుకుంటారు. వారు ఆ వ్యక్తి పాపాలు ఒప్పుకున్నప్పుడు, ఆ వ్యక్తికి నూనె రాసి ప్రార్థించినప్పుడు అతడు క్షమాపణ పొందుతాడు, ప్రభు అతన్ని లేపుతాడు అని చెప్పాడు అక్కడ. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఏ సహితమైన ప్రార్థన? విశ్వాస సహితమైన ప్రార్థన చేయాలి. ప్రభువు నామమున నూనె రాయాలి. సంఘపు పెద్దలు, ఆత్మీయ నాయకులు. చాలామంది ఏం చూస్తారు? మాకెళ్ళి చూస్తారు. చాలామన్నా నువ్వే చేయాలి ప్రార్థన, నువ్వే చేయాలి. తెలివి తక్కువ. పెద్దవాళ్ళు అన్నారు ఎగతాళి, తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ అని. తెలివి తక్కువ. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ చేత ప్రార్థన చేయించుకోండి మీరంటే వీళ్ళు కాదు, ఇట్లాంటి వాళ్ళు మా దగ్గర కూడా ఉన్నారు, వీళ్ళు కాదు నువ్వే కావాలి అంటుంటారు. నేను చెప్తున్నా, ఆ 2-3 మీ మధ్యలోకి వచ్చినటువంటి వారు మీ మీద చేతులుంచి ప్రార్థించుట ద్వారా మీరు స్వస్థపరచబడతారు. వారు కూడా అవకాశం ఉంటే చేతులకు నూనె తీసుకోవాలి. లెక్క ప్రకారం ఒక ప్రేయర్ ఆయిల్ డబ్బా చేతిలో పెట్టుకొని కాస్త చేతికి అంత నూనె చేసుకొని, లెక్క అది అసలు. ఆ నూనెను వారికి కొంచెం రాసి యేసునామంలో రాయాలి. ప్రభువు నామమున ఆ నూనె రాసి యేసునామంలో ఇదిగో నీ వాక్య ప్రకారం నూనె రాసినప్పుడు ప్రార్థన చేస్తాను అని. సంఘపు పెద్ద అనల, పెద్దలు అన్నాడు. అంటే ఒకరికంటే ఎక్కువ మంది. 2 చేయాలి. ప్రభువు నామమున నూనె రాసి ప్రార్థించాలి. రెండవది అతని పాపముల కొరకు వేడుకోవాలి. ఆమె పాపముల కొరకు ప్రభువుని క్షమాపణ కోరాలి. ఈమె పాపములు ఇదిగో మేము ఒప్పుకుంటున్నాం, బిడ్డను క్షమించి స్వస్థపరచు అని ఆ వ్యక్తి దోషములు ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు ప్రభువు ఆ రోగి స్వస్థత పొందును, ప్రభువు అతన్ని లేపును, ఆమెను లేపును. అది చాలాసార్లు ఆ వాక్యం చదివి ఉంటాం కానీ ఇంత పర్టికులర్గా అబ్జర్వ్ చేయం. కానీ అక్కడ ఉన్న విషయం అది, లెక్క అది. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడు? వరుసగా 3 మాటలు. శ్రమ సంభవించిన ఏం చేయమన్నాడు? అతడు ప్రభువునకు
ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఆత్మ సంబంధమైన శ్రమనే విడిపిస్తాను, భౌతికమైన శ్రమని నేను విడిపించను అన్నాడా? అనలా. ప్రార్థన చేయ, అది ఏదైనా సరే నేను చేస్తాను అన్నాడు. కానీ ఎంతమందికి విశ్వాసం ఉంది? శ్రమ కలిగినప్పుడు ఎవడు సహాయం చేస్తాడని అటు అటు వెతుక్కోవటమే సరిపోను, కానీ దేవుడు చెప్పిన మాటను అనుసరించి పట్టుదలగా ప్రార్థన చేస్తామా? మన ఇంట్లో ఒకడు రోగిగా ఉన్నాడు, ఎవరు చేతులు పెడితే తగ్గిద్దో, ఎవరు కాపాడతారో, ఎవరు విడుదల ఇస్తారో, ఏ డాక్టర్ స్వస్థపరుస్తాడో అని తిప్పలు పడతాం. తప్పులేదు. కానీ దాంతోపాటు లేఖనం చెప్పిన మాటను నమ్మాలి కదా. ఏం నమ్మాలి? నంబర్ 1 వారు ప్రార్థన చేయాలి. నంబర్ 2 సంఘ పెద్దలను కూడా అవకాశం ఉంటే పిలిపించాలి, లేదా అవసరమైతే సన్నిధికి వచ్చైనా సరే వారి ద్వారా చేతుల్లో ఉంచిపించి ప్రభువు నామమున నూనె రాపించి ప్రార్థన చేయించాలి. పట్టుదలగా నువ్వు ప్రార్థన చేస్తే న్యాయమైన ప్రతి అవసరత, యుక్తమైన ప్రతి కోరిక తప్పకుండా యేసయ్య తీరుస్తాడు. యేసయ్య అన్యాయస్తుడు కాడు. చెప్పి ఆయన చేయకుండా ఉంటాడా? చెప్పి ఆయన చేయకుండా ఉండటానికి అబద్ధికుడా? కాదు. మనము నమ్మదగని వారమైనను దేవుడు నమ్మదగినవాడుగా ఉండును అంటుంది లేఖనం. కాబట్టి ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. ఆయన చెప్పిన మాటకు లోబడండర్రా, విధేయత చూపండి అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. పట్టుదలగా ప్రార్థించండి. ఏ శ్రమ నిన్ను ఇబ్బంది పెడుతుందో దాని విషయమే మొర్రపెట్టు. నా మాట నమ్ము, లోబడు. నేను చెప్పింది చేయి. నువ్వు అసలు నా కార్యాన్ని నీకు చూపిస్తానని దేవుడు మాట్లాడుతుంటే ఈ మాట నమ్మం మనం. మనుషులు చెప్పే మాయ మాటలు మాత్రం తెగ నమ్ముతాం. ఎంత వెర్రితనం. కాబట్టి విశ్వాసమును బట్టి దేవునికి విధేయత చూపి ఆయన చెప్పినట్లు మనం చేస్తే, పేతురు చూసినట్టే కాదు, ఇంకా భక్తులు అనేకులు చూసినట్టు కాదు, నీ జీవితంలో కూడా ప్రభు యొక్క గొప్ప గొప్ప కార్యాలు తప్పక చూస్తావు నువ్వు. కానీ నమ్మరే. దేవుని పాదాల దగ్గర నీవే మాట్లాడావు. శ్రమ సంభవిస్తే ప్రార్థన చేయమన్నావు. ఇప్పుడు చాలా శ్రమలో ఉన్నాను, బంధకాల్లో ఉన్నాను, నన్ను విడిపించు అని పట్టుదలగా నువ్వు ప్రార్థన చేయి. దేవుని వాగ్దానం దేవుని గుర్తు చేయి. నువ్వే చెప్పావుగా, శ్రమ సంభవించినట్లా ప్రార్థన చేయమని. నేను శ్రమలో ఉన్నా, నాకు విడుదల కావాలి. నా తండ్రి, నేను నీ బిడ్డని, నా మీద ఏంటి ప్రభా ఈ బాధలు, ఈ బాధలు, ఈ బంధకాలు, నువ్వు విడుదల చేయకపోతే నా ప్రాణం పోయేటట్టుంది ప్రభా, నలిగిపోతున్నాను ప్రభా, నా పరిస్థితి అయోమయంగా ఉంది ప్రభా, గందరగోళంగా ఉంది ప్రభా, అంధకారంలో పడి కొట్టుమిట్టాడుతున్నట్టుంది ప్రభా, కన్నీళ్ళు అన్నపానాలు అయిపోతున్నాయి ప్రభా, నా ఎందుకు కనికరపడు, ఈ శ్రమ నుండి నన్ను విడిపించండి. వేడు, కన్నీరు గార్చు, దేవుని ప్రార్థనలో పెనుగులాడు. ఎందుకు తప్పకుండా ఆయన విడిపించకపోతే అప్పుడు అడుగు. నాకేం తెలుసు, ఆయనే మాట ఇచ్చాడు, మరి మాట ఇచ్చినోడు తప్పడని నా నమ్మకం. అలా ప్రార్థించి పెనుగులాడి ఎన్నెన్నో కార్యాలు దేవుని దగ్గర పొందుకోగలిగాను. నీకు విశ్వాసం ఉంటే నువ్వు పొందుతావు. కానీ విశ్వాసాన్ని కలిగి ఉన్న నీవు విధేయత చూపి దేవుడు చెప్పిన మాటకు లోబడి ఆ క్రియ చేయాలి కదా. ఇట్లాగా ప్రతి విషయంలోనూ మనల్ని మనం పరిశీలించుకోవాలి. నిజంగా మన విశ్వాసులమైతే దేవుడు వద్దన్న కార్యాలు మానుకోవటానికి పోరాడాలి. దేవుడు చేయమన్న కార్యాలకు లోబడి చేయటానికి తప్పించాలి. ఇలా అనేక సంగతులను గురించి లేఖనం చెప్తుంది. మరి మీరు సజీవమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారో, మృత విశ్వాసాన్ని కలిగి ఉన్నారో, సంపూర్ణ విశ్వాసాన్ని స్వతంత్రించుకోవడానికి తిప్పలు పడుతున్నారో, అల్ప విశ్వాసుల్లాగున్నారో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. దేవుని కార్యాలు, బలమైన కార్యాలు మీరు స్వతంత్రించుకున్నట్లు దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. విశ్వాసము, దానికి తగ్గ క్రియలు కూడా మనం కలిగి ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకుందాం. ఈ విశ్వాస సంబంధమైన క్రియల్లో దేవుని ద్వారా మేలు పొందిన మనం సాటి మనిషికి సహాయము చేయ దేవుని చేత ఆజ్ఞాపించబడ్డాం. ఆ క్రియ మనం చూపుట ద్వారా కూడా మన విశ్వాసులమని మరొక పర్యాయం రుజువు చేసుకుంటున్నాం. కానీ మనకు ఉండి కూడా అక్కరగల వారికి సహాయం చేయకపోతే మనం అల్ప విశ్వాసుల లెక్కలోకి వెళ్ళిపోతున్నాం. కనుక ఇలా అనేక విషయాలు ఉన్నాయి. కనుక వీటన్నిటిని మనస్కరించి మీరు సజీవ విశ్వాసం గలవారై దేవుని కార్యాలను స్వతంత్రించుకుంటారని నమ్మి ఈ మాటలు ముగిస్తున్నాను.
రండి. మోకాళ్ళు వేస్తారో పైకి లేచి నిలబడతారో మీ ఇష్టం. దైవజనులు భక్త సింగ్ గారి గురించి ఒక సాక్ష్యం విన్నాను. ఇప్పుడు టైం లేదు, ప్రభు చిత్తమైతే మరో పర్యాయం నేను చెప్తాను, నెక్స్ట్ కూటంలో చెప్తాను. మనం ప్రే చేద్దాము, మెట్టుకు ప్రే చేద్దాం అందరం. ఓపిక ఉంటే మోకాళ్ళ మీద ఉండండి, లేకపోతే పైకి లేచి నిలబడండి. 2 మాటలు ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మీకు 2 సంగతులు చెప్పాను. మొట్టమొదటిది, మన సేవా విధానం, మనం నడిపిస్తున్నటువంటి విధానం, మనం కలిగి ఉన్న ఆశలు, దేవుని కొరకు, సాటి మనుషుల కొరకు మనం చేస్తున్నటువంటి ఉపచారం ప్రస్తుతం, ఇక ముందుకు మనం చేయాలనుకొని ఎదురు చూస్తున్నటువంటి కార్యాలు, ఇవన్నీ మీ ముందుంచాను. మన సన్నిధి అవసరతలు, మన సన్నిధి ఎలా నడిపించబడుతుంది, ఎంత వ్యతిరేక శక్తులు పోరాడుతున్నాయి, మార్గాలకి ఎన్ని రకాల శక్తులు అడ్డు తగులుతున్నాయి, ఇవన్నీ కూడా మీ కళ్ళకు కట్టినట్టు మీకు చూపించటమే కాదు, వివరించాను. దాని గురించి మీరు గుర్తు చేసుకోవాల్సింది. 2వది, విశ్వాసులమైన మనం విధేయత చూపుట, లోబడుట అనేది ప్రతి విషయంలో నేర్చుకోవాలనేది కూడా మీకు పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేశాను. ప్రార్థన చేయండి. దేవా, ఈ 2 సంగతులు నా దృష్టిలోకి నువ్వు తీసుకొచ్చావు, నీకు వందనాలు. నిజమే, కొన్ని సంగతుల్లో నేను లోబడ్డాను, కానీ కొన్ని విషయాల్లో నేను నీకు అవిధేయురాలనయ్యా. కొన్ని విషయాల్లో నీ మాటలు నేను విన్నాను, లోబడ్డాను, కానీ కొన్ని విషయాల్లో నీకు అవకాశం ఇవ్వలేకపోయాను. నన్ను క్షమించయ్యా. హృదయపూర్వకంగా నాలోనికి నేను ఆహ్వానిస్తున్నాను. నన్నేలు ప్రభువా, నన్నేలు, నా కుటుంబాన్ని ఏలు, నాకు కలిగిన సమస్తమును నువ్వు ఏలు ప్రభువా. అన్ని విషయాల్లో నీకు లోబట్టకు నాకు నేర్పించు తండ్రి. అన్ని విషయాల్లో నీకు విధేయత చూపిన వాడనై, చూపిన దాననై, సజీవ విశ్వాసము గల వ్యక్తిగా నేను నీ కొరకు బ్రతుకుటకు శక్తిని తండ్రి. అల్ప విశ్వాసిలాగా, అవిశ్వాసిలాగా, అవిధేయత చూపి లోబడని బిడ్డ వలె నేను ఉండకుండా నన్ను కాపాడు దేవా. నువ్వే నాకు దిక్కు, నన్ను లోబరచు తండ్రి. నా ఎడల కనికరం చూపు, లోబడటం నేర్పించు తండ్రి, లోబడటం నేర్పించు తండ్రి, విధేయత నేర్పించు తండ్రి, తగ్గింపు నేర్పించు తండ్రి. మనుషుల మీద, నా మీద, మరి దేని మీద నేను అనుకోకుండా నీ మీద ఆధారపడి, నీ అందలి విశ్వాసముతో, నీ అందలి విశ్వాస మూలమున బ్రతుకున్నట్లు నన్ను అనుగ్రహించు ప్రభు, అనుగ్రహించు ప్రభు. ఈ మనవులన్నిటినీ కూడా యేసుక్రీస్తును నీ నామములోనే నిన్ను అడుగుతున్నాను. నానావిధ శ్రమలు, సమస్యలు, బాధలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, రకరకాల ప్రయత్నాల్లో విఫలత, ఎన్నో రకాలుగా కుమిలిపోతున్నా. నాకెప్పుడు విడుదల అని ఎదురు చూస్తున్నా. నాకెప్పుడు స్వస్థత, నాకెప్పుడు ఆదరణ, నా ప్రయత్నం ఎప్పుడు విజయవంతం అవుతుందని ఎదురు చూస్తున్నా. శ్రమలో ఉన్నాను ప్రభు. శ్రమ సంభవించనా, ప్రార్థన చేయవాలన్నావు కదా. కన్నీళ్లతో దీనంగా నీ వైపే చూస్తున్నాను, నిన్నే అడుగుతున్నాను. కనికరించమని ఎంతమంది బిడ్డలు నీ సన్నిధిని గోజాడుతున్నారు. వారి కన్నీరు తుడువు తండ్రి. వారి పట్ల గొప్ప కార్యాలు చేయి తండ్రి. నువ్వు మాటిచ్చావు తండ్రి, నువ్వు వాగ్దానం చేసావు తండ్రి. నేను విడిపిస్తాను, సంతోషాన్ని కలిగిస్తాను. కన్నీటితో ఉన్న నీవు శ్రమలో నాకు మొర్ర పెడితే, ప్రార్థిస్తే, దాని నుండి విడిపించి నీకు సంతోషాన్ని కలిగిస్తాను. అప్పుడు ఆనంద కీర్తనలు పాడుతా ఉన్నావు అని సెలవిచ్చావు. నా ఎడల కనికరం చూపి, మా ఎడల కనికరం చూపి, నా బిడ్డల యందు దయ చూపి, ఇక్కడ ఉన్నవారు, దూరదేశాల్లో ఉన్నవారు, లైవ్ ద్వారా, జూమ్ యాప్ ద్వారా అందుబాటులో ఉన్నప్పుడు వీళ్ళందరినీ నీ చేతులుగా అప్పగిస్తాను. వారి కన్నీరు తుడిచి సమాధానం తెచ్చేసి ఆదరణ కలిగించమని పేరు పేరున బిడ్డలు నీ చేతికి అప్పగిస్తాను. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమకూడింది మనకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు చేయి, ప్రవేశ రక్తమునకు చేయి, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. అందరూ ఒకే త్రోవలో వెళ్ళకండి, అన్ని వైపుల నుంచి మీరు బయటికి వెళ్ళాలి. అందరూ ఒకే త్రోవలో వెళ్ళొద్దు, గుంపు కూడొద్దు, ఒకరికొకరు దగ్గరలోకి రావద్దు. ఇంకొక వీక్ మీరు నాకు సపోర్ట్ చేయండి.
తర్వాత తప్పకుండా ఫ్రీ అవుతుంది. అప్పుడు అందరం మనం ఫ్రీగా ఉన్నా ఇబ్బంది లేదు. ప్రస్తుతానికి మాత్రం కొద్దిగా సహకరించండి. చెప్పిన విషయాలు మనసులో పెట్టుకొని దేవుని సెలవైతే అవన్నీ నెరవేర్చినట్లు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక. అందరికీ వందనాలు. ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు పట్టుదలగా ప్రార్థన చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, శ్రమలో ఉన్నవారు దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడండి. దానికి పరిష్కారం వచ్చేంత వరకు మొండిగా ప్రార్థించండి. దేవునితో గోజాడండి. తప్పకుండా దేవుడు విడుదలిస్తాడు. నా జీవితంలో నేను చాలా అనుభవించాను అలాగా. అటు పట్టుదలగా ప్రభువునే వేడుకోండి. మంచిది. మళ్ళీ సెకండ్ ఆరాధనకు నేను రావాల్సి ఉంటుంది కనుక మరందరూ సహకరించండి. శానిటైజ్ చేసేటువంటి బిడ్డలకు కూడా సహకరించండి. విత్తనాలు తెచ్చుకున్న బిడ్డలు, ప్రభువా నా ఎదుటిన్న వాళ్ళలో నూనె తెచ్చిన బిడ్డలు, విత్తనాలు పొలాల్లో నాటాన్ని తీసుకొచ్చిన బిడ్డలు, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారి చేత ఉంచబడిన విత్తనాలు నీ జీవంతో నింపి అవి పొలంలో చల్లినప్పుడు చక్కగా మొలిచి ఎదిగి మంచి పంట చేతికి వచ్చేటట్టు సహాయం చేయి. నీటి ఎద్దడిని తొలగించు. పంటను తినివేసే పురుగులను గద్దించు. తెగుళ్లను అరికట్టు. బిడ్డలకు నాయన రైతు సంతోషంగా ఉండి నా దేశం క్షేమంగా ఉంటుంది. రైతు దరిద్రతలో ఉండి కన్నీళ్లతో ఉంటే అది నా దేశానికి శాపం ప్రభువా. కనుక రైతు వర్గంగా ఉండి పనిచేస్తున్న బిడ్డలందరి చేతులు దీవించబడాలి. కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంట కోయినని రాయబడి ఉంది. అది ఆత్మ సంబంధమైన పంటే కావచ్చు, భౌతిక సంబంధమైన పంటే కావచ్చు. పొలంలో మోకాళ్ళుని కన్నీళ్లతో ప్రభువా నువ్వు పెడితేనే నాకు అన్నం ప్రభువా, నువ్వు పెట్టకపోతే నాకు అన్నం లేదు ప్రభువా, నీ కన్నీళ్లతో విత్తనం నాటే ప్రతి రైతు చెయ్యి యేసు నామమున దీవెన నొందునుగా. సమృద్ధి పంట వారి చేతికి వచ్చునుగాక. కృతజ్ఞతార్పణ నీ సన్నిధికి వచ్చునుగాక. ప్రథమ ఫలము నీ సన్నిధికి వచ్చుగాక. సంతోష గానముతో పనులొచ్చుగాక. విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె కూడా నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి యేసు నామమున నూనె రాసి ప్రార్థించడం ద్వారా గొప్ప స్వస్థత, గొప్ప విడుదల, గొప్ప సమాధానం కలుగునుగాక. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, పసిబిడ్డలు, స్త్రీలు, పురుషులు, బిడ్డలందరినీ పేరు పేరు వరుసన నీ సన్నిధిని జ్ఞాపకం చేసుకో. రోగులను ముట్టి స్వస్థపరచు. బలహీనులను బలపరచు. నానా రకాల కలతల్లో కృంగిపోతున్న బిడ్డలకు విడుదల దాయిచేనా. నెక్స్ట్ జరగబోయే రెండవ ఆరాధన కూడా అద్భుతంగా జరిగించు. బిడ్డలందరినీ సమకూర్చు. ప్రయాణాల్లో వస్తున్న బిడ్డలకు, తిరిగి వెళుతున్న బిడ్డలకు నీ కాపుదలు ఎవరు ఏ కీడులో పడకుండా క్షేమాన్ని గృహాలకు చేర్చు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. అందరం చెప్దామా? ఆమేన్, ఆమేన్. కన్నీటితో పొలంలో ప్రార్థన చేసి ఆ విత్తనం చేత్తో పట్టుకొని ఇలా ఏడ్చి అడగాలి, దేవుణ్ణి నువ్వు పెడితేనే నాకు అన్నం ప్రభువా, లేకపోతే నాకు అన్నం ఉండదయ్యా, నాకు అన్నం పెట్టాయా అని నాటు. ఏ ప్రయత్నం అయినా సరే ఈ మాట దేవుణ్ణి అడిగి నువ్వు పెడితేనే ప్రభువా, లేకపోతే అని కన్నీళ్లతో అడిగి నువ్వు చెయ్యి ప్రయత్నం. యేసయ్య నీకు విజయం ఇస్తాడు, సమృద్ధి ఇస్తాడు. యేసు నామములో జరుగునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. సెలవు తీసుకున్నాను.